యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఐజయా చాప్టర్ 66 వర్స్ 13 అందరం కలిసి చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇంకొకసారి చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం గమనించినట్లయితే దేవుడు తను తాను ఒక తండ్రికి పోల్చుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. హీఈస్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ హీఈస్ ఆల్సో ద గ్రేటెస్ట్ ఫాదర్. యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు, ఆయన పరలోకపు తండ్రి. యేసు ప్రభు కూడా ఎలా ప్రార్థన చేయాలి అని శిష్యులు అడిగినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రిని మీరు ఏం కావాలో అడగండి నా నామం పేరట, అప్పుడు తండ్రి మీకు అనుగ్రహిస్తారు అనే మాట చెప్పినట్లుగా గమనిస్తున్నాం. 103వ కీర్తనలో చెప్పబడిన మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడనని. సో గాడ్ ఆల్వేస్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అ ఫాదర్. ఒక మరి పురుషునిగా దేవుడు మనం గమనిస్తున్నాము. ఒక ఫాదర్, ఒక గ్రేటెస్ట్ ఫాదర్గా దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటే, ప్రపంచం మొత్తంలో శ్రేష్టమైన ప్రేమ అందించేది తల్లి అని చెప్తూ ఉంటారు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక తల్లికి ఉండే సహనం, ఒక తల్లికి ఉండే ఓర్పు, ఒక తల్లి చూపించే ప్రేమ, తల్లి ఇచ్చే ఆదరణ. తల్లి బిడ్డలు తప్పు చేసిన వారిని చూడండి చాలాసార్లు సమర్థించుకొని వస్తూ ఉంటారు తల్లులు. కొడుకు లేకపోతే కుమార్తె ఎంత అధ్వానమైన పని చేసిందని తెలిసినా, కొడుకు ఎంత దుర్మార్గుడని తెలిసినా, అది రుజువు చేయబడే వరకు ఆ తల్లి మాటలు ఎలా ఉంటాయంటే, మావాడు చాలా మంచోడండి, మావాడు అలాంటి పనులు చేయడండి అని తల్లి సమర్థించుకొని వస్తూ ఉంటుంది. కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, ఎవరైనా హత్య చేసిన తర్వాత వారికి ఒకవేళ కనుక ఉరిశిక్ష వేయబడితే అతనికి పడిన ఉరిశిక్షకు మిగతా వారందరూ తగిన శాస్తి జరిగింది, చక్కగా అతనికి పొందవలసిన శిక్ష పొందుకున్నాడని అందరూ ఆనందిస్తారేమో, కానీ ఒక్క తల్లి మాత్రం ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్న తన కుమారుడైనప్పటికీ కుమారునికి ఏదైనా నష్టం వస్తే, కష్టం వస్తే తల్లి బాధపడుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ దేవుని ప్రేమ తర్వాత అంత స్వచ్ఛమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు లేక దేవాతి దేవుడు మనకు అందించే ప్రేమ ఎలాంటిదంటే, తల్లి చూపే ప్రేమ, తల్లి చూపే ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని మనం గమనించాలి. సో గాడ్ ఆల్వేస్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫాదర్. గాడ్ ఈజ్ కంపేర్డ్ టు అ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. పరలోకపు తండ్రిగా ఆయన మన పట్ల బాధ్యత తీసుకునేవాడు, అవసరతలు తీర్చేవాడు. అయితే ప్రేమానురాగాలు, ఆదరణ, ఆలంబన దగ్గరకు వచ్చేసరికి దేవాతి దేవుడు ఒక తల్లి వలె మనల్ని ఆదరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. సో గాడ్ ఆల్వేస్ ఆఫర్స్ అస్ మదర్లీ అఫెక్షన్, కేర్ అండ్ కన్సర్న్. ఒక తల్లి అందించే ఆదరణ, ఒక తల్లి చూపించే ప్రేమను దేవుడు ఒక పురుషుడుగా, ఒక తండ్రిగా ఉన్నప్పటికీ ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని ఇప్పుడు మనం చదువుకున్న వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదని. ఆదరణ ఎప్పుడు కావాలి? వెన్ డు వి నీడ్ కంఫర్ట్. అలసిపోయినప్పుడు ఆదరణ కావాలి, సొలసిపోయినప్పుడు ఆదరణ కావాలి, నిరాశలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి, నిస్పృహలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి, ఏదైనా కోల్పోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, తీర్చుకోలేని బాధలో, కష్టంలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటే దేవుడు మనకు ఆఫర్ చేస్తుంది ఏంటంటే, ద గ్రేటెస్ట్ కంఫర్ట్ ఎవర్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత గొప్ప ఆదరణ దేవాతి దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన వారంలో ఒక సహోదరి తన తల్లిగారు దేవుని సన్నిధికి పిలువబడితే ఆ తల్లి యొక్క ఫోటోను స్టేటస్గా పెట్టి, మా కుటుంబం యొక్క గుండెకాయను కోల్పోయాము అని ఒక మాట వ్రాయడం జరిగిందండి. వీ లాస్ట్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని. ఆ మాట చదివితే నేను చాలా చలించిపోయాను. నిజమే, ఒక తల్లి, ఒక ఇంట్లో తల్లికున్న స్థానము, తల్లి చూపించే ప్రేమ ఎలాంటిదంటే, ఒక గుండెకాయ ఎంత ప్రాముఖ్యమో, ఒక హార్ట్ బాడీ ఫంక్షనింగ్కి ఎంత ప్రాముఖ్యమో, ఒక సెంట్రల్ పార్ట్గా ఏ విధంగా దేహంలో గుండె ఉంటుందో ఒక తల్లి స్థానం కూడా అలాంటిదే. ఆ సహోదరి తన తల్లి ఫోటో పెట్టి ఆ స్టేటస్ పెట్టగానే నాకు చాలా బాధ అనిపించిందండి. నిజమే కదా, ఒక గుండెకాయను కోల్పోయిన బాధ.
నా జీవితంలో తల్లిని కోల్పోయాను అనే బాధ నిజంగా ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. ఎవరినైనా కోల్పోయినా ఒకవేళ తల్లితో పంచుకుంటే ఆదరణ, ధైర్యం లభిస్తుందేమో, కానీ తల్లే దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఇక ఆదరించడానికి ఎవరున్నట్లు? ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆ పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్న మాట, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, అభయం ఏంటంటే, తల్లి నీకు చూపించే ఆదరణను నేను చూపిస్తాను. నీ తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక వ్రాస్తూ ఒక చక్కని మాటను వ్రాయడం జరిగింది. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా అంటే ఆ వర్డ్ కొంచెం కష్టంగా ఉంది. యూజువల్గా మనం వాడుక భాషలో వాడే పదం కాదు. బట్ గారవించినట్లుగా అనే మాటను డిక్షనరీలో మనం చూస్తే పోషణ భారాన్ని తీసుకోవడం అని అర్థం ఉంది. అంటే ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డలకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుందో ఆహారం, స్తనమిచ్చే తల్లి అయితే ఒక మాటలో చెప్పాలంటే తల్లి పాలలో తల్లి రక్తమే, తల్లికున్న శక్తే బిడ్డకు మిల్క్గా కన్వర్ట్ అయ్యి వస్తూ ఉంటుందండి. అందుకనే కొన్నిసార్లు పాలిచ్చే తల్లులు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. వారిలో ఉన్న హెచ్బి తగ్గిపోతూ ఉంటుంది, వారిలో రక్తం తగ్గిపోతూ ఉంటుంది, వారు కొంచెం ఎక్కువ ఆహారం తీసుకోవాలి, లేకపోతే బలహీనం అయిపోతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్తనమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా నేను మీ మధ్యను సాధువులమై యుంటిమి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘానికి చెప్తున్నాడు, ఏ విధంగా ఒక తల్లి బిడ్డల విషయంలో పోషణ భారాన్ని తీసుకుంటుందో నేను కూడా దైవ సేవకునిగా మీ విషయంలో మీ ఆత్మీయ యొక్క పోషణ విషయమై నేను భారాన్ని తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ సోల్స్. మీ ఆత్మల విషయమై నేను భారాన్ని తీసుకున్నాను, బాధ్యత తీసుకున్నాను అనే మాట వ్రాయడం జరిగింది. అపోస్తలుడైన పౌలే సంఘం విషయంలో, సంఘంలో చేర్చబడిన విశ్వాసుల విషయంలో ఒకని తల్లి గారవించినట్లుగా నేను మీ విషయంలో బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్తే దేవుడు ఇంకెంత నిశ్చయంగా మన విషయంలో కార్యం చేస్తాడు. కొన్నిసార్లు చూడండి, తల్లులు వారి బిడ్డల విషయం ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, వారికి ఎగ్జామ్స్ ఉన్నా, వారు ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, వివాహం అవుతున్న అమ్మో నా బిడ్డలు ఎలా ఉంటారో, ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తారో అని కొన్నిసార్లు పేరెంట్స్గా లేకపోతే మదర్గా ఎస్పెషలీ పిల్లల విషయంలో చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ బాధ్యత తీసుకుంటూ ఉంటారు తల్లులు. అయితే తల్లులుగా మనం ఒక విషయం గమనించాలి. ఒకవేళ మీరు ఒక స్త్రీగా ఉన్నట్లయితే మీ కుటుంబంలో మీ కుటుంబీకుల విషయంలో మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఈ సమస్య వచ్చింది, మేము ఎలా అధిగమించాలి, నా బిడ్డల విషయంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అని నీవు స్ట్రగుల్ అవుతున్నట్లయితే, నీ బిడ్డలను ఒకవేళ నువ్వు కన్నావేమో కానీ నీ బిడ్డలు అని పిలువబడ్డం కంటే ముందు వారు దేవుని బిడ్డలు. ఆ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. యువర్ చిల్డ్రన్ may be your children because they came out of your womb, but remember that they are God's children. Remember that they are God's creation. దేవుని చేతి పని వారని గుర్తుపెట్టుకో. నీకెంత ప్రేమ ఉందో, నీకెంత బాధ్యత ఉందో, దేవుడు నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబీకుల విషయంలో కూడా అంతే బాధ్యత తీసుకుంటాడు. హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ను కొంతమందిని దేవునిలోకి నడిపించాను. వారు రక్షణ పొందడానికి వారిని ఆధ్యాత్మికంగా వారికి ఒక బ్యాకింగ్ ఇస్తూ, వారికి ఒక ప్రార్థన చేస్తూ, వారిని కౌన్సిల్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒకానొక సమయానికి వచ్చేసరికి ఇంటర్మీడియట్లో నేను ప్రభువులోకి నడిపించిన ఒక స్నేహితురాలు ఫర్ సమ్ రీజన్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయిందండి. నాకు డిస్కనెక్ట్ అయిపోయిన సమయంలో ఒక మాటలో చెప్పాలంటే నేను విలవిల్లాడిపోతున్నాను. కారణం ఏంటంటే ఒక స్నేహితురాలు దూరం అయింది, లేకపోతే ఒక స్నేహితురాలు యొక్క స్వరం వినడం లేదు అనే బాధ కాదు, కానీ తను ఆత్మీయంగా ఎలా ఉందో, ఒకప్పుడు దేవుని కొరకు వెలిగింది, ఒకప్పుడు దేవుని కొరకు ప్రకాశించింది, ఒకప్పుడు దేవుని కొరకు ప్యాషన్ కలిగి ఉంది, బట్ ఇప్పుడు నాతో కనెక్షన్లో లేదు.
తన ఆత్మీయ జీవితం ఎలా ఉందో అని నేను ఆందోళన పడుతూ చాలా రోజులు మరి ఉపవాస ప్రార్థనలో కూడా తన కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడండి. అదేంటంటే, ఆ అమ్మాయిని రక్షణలోకి నువ్వు నడిపించావేమో, రక్షణలోకి నడిపించడానికి నిన్ను నేను వాడుకున్నానేమో, కానీ రక్షించింది నేను కదా. ఐ యామ్ ద సేవియర్. నువ్వు ఒక సాధనం, నువ్వు ఒక పాత్ర. తన గురించి నువ్వు ఎక్కువ స్ట్రెస్ పడకు, తన గురించి నేను చూసుకుంటానని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ఐ ఫెల్ట్ గ్రేట్ రిలీఫ్. ఎందుకంటే అప్పటి వరకు ఒక రకమైన భారం, ఒక రకమైన దిగులు. ఆ స్నేహితురాలు గుర్తు రాగానే తను ఎక్కడుందో, లోకంలోకి జారిపోయిందేమో, మళ్ళీ పాత పద్ధతులు, పాత ఆచారాల్లోకి వెళ్ళిపోయిందేమో, దేవునికి తన వీపు చూపిస్తుందేమో, దేవునికి ఆయాసాన్ని కలుగజేస్తూ బ్రతుకుతుందేమో అని ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎలా మరి బాధపడతారో, ఆత్మ సంబంధంగా నా స్నేహితురాల్ని ప్రభువులోకి నడిపించాను కాబట్టి ఒక రకమైన బాధ నేను అనుభవిస్తున్న సమయంలో దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడండి. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్. నువ్వు బాధపడద్దు, నువ్వు ప్రార్థన చేసావు కదా, ఆ సంగతి నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. నువ్వు నీ స్నేహితురాలను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నీ స్నేహితురాలు రక్షణలో కొనసాగాలని, నా కొరకు జీవించాలని నీకెంత తాపత్రయం ఉందో నాకు అంతకంటే ఎక్కువ తాపత్రయం ఉంది. సో డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు బాధపడద్దు, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ప్రభు చెప్పినప్పుడు ఇంకప్పటి నుంచి నా హృదయంలో ఆ భారం దించేసినట్లు అయిపోయిందండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన కుటుంబీకుల కొరకో, మన బంధువుల కొరకో, మన స్నేహితుల కొరకో, మన బిడ్డల కొరకో కొన్నిసార్లు మనం దుఃఖపడుతూ, వేదన పడుతూ, చింతిస్తూ, బాధపడుతూ, ఆలోచన చేసుకుంటూ కూర్చుంటున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీవు వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో, అంతకంటే ఎక్కువగా ఒక తల్లి చూపించే ప్రేమ వంటి ప్రేమను దేవుడు నీకు చూపిస్తున్నట్లుగానే వారి పట్ల కూడా చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని గుర్తించు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఆదరణను గూర్చిన మరొక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. చూడండి, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అనే మాట చూస్తున్నాం. ఇది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఈ 2 వచనాలను దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే, దేవుడు ఆదరిస్తాడు, తల్లి వంటి ఆదరణ ఇస్తాడు. హీఈస్ ద గ్రేటెస్ట్ కంఫర్టర్. ఆయన ఇవ్వగలిగిన ఆదరణ లాంటి ఆదరణ ఇంకెక్కడ దొరకదు ఈ ప్రపంచంలో. తల్లికి మించిన ఆదరణ పరలోకపు తండ్రి అనుగ్రహించగలడు. అయితే దేవుడు ఆయా కష్టతరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే, కష్టంలో వెళ్ళే ఇతరులను మనము ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, గాడ్ హెల్ప్స్ అస్ సో దట్ వీ కెన్ హెల్ప్ అదర్స్. God blesses us so that we can be a blessing to others. దేవుడు మనల్ని ఆశీర్వదించేది, ఆశీర్వాదాలన్నీ కూర్చుకొని మన తలపైకి వచ్చే అంతగా ఆశీర్వాదాలు మునిగిపోయి నిండిపోయి ఇంకెవరిని పట్టించుకోకుండా ఉండాలని కాదు, కానీ నిన్ను ఆశీర్వదించేది, నీవు ఇతరులకు ఆశీర్వాదం షేర్ చేస్తావని, దేవుడు నీకు సహాయం అందించేది, ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు నీవు హెల్పింగ్ హ్యాండ్ అందిస్తావని, నిన్ను దేవుడు ఆదరించేది కష్టంలో ఉన్న ఇతరులను ఆదరించినట్లుగా. కొన్నిసార్లు నా జీవితంలో తెలుసు, ఆయా రకాలైన క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక్కడే ఆదరించగలడు. ఆదరణ దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరండి. అలాంటి సమయంలో దేవుడు నా హృదయాన్ని ఆదరించిన తరువాత నాలాంటి కష్టంలో, నాలాంటి ఇబ్బందిలో ఒకవేళ ఇంకెవరైనా వెళ్తూ ఉంటే వారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి, వారి బాధను అర్థం చేసుకోవడానికి, వారిని ఆదరించడానికి దేవుడు చాలాసార్లు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు నిన్ను క్లిష్టతరమైన పరిస్థితులు గుండా పంపిస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ బాధ, ఎందుకు నన్ను ఎంచుకున్నావు, ఈ పరిస్థితికి అన్నీ కనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు తన ఆదరణను నీకు అందించి, నీవు కూడా ఎట్టి ఆదరణతో ఆదరింపబడ్డావో అదే ఆదరణతో శ్రమలలో ఉన్న ఇతరులను ఆదరించుట కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఉండొచ్చు, సేవ చేస్తున్న వారు ఉండొచ్చు, వాక్యాలు చెప్తున్న వారు ఉండొచ్చేమో, కానీ వాక్యాన్ని అనుభవపూర్వకంగా మనం నేర్చుకోకపోతే మనం చెప్పే వాక్యంలో ఖచ్చితంగా ఆథెంటిసిటీ ఉండదండి.
కొంతమంది వాక్యాన్ని ఏదో పద్యాలు వల్లించినట్లు బైహార్ట్ చేసి మెమరీలో నుంచి కోట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ నీ యొక్క వాక్యము ద్వారా, నీవు అందించే వర్తమానాల ద్వారా అనేకులు ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే ఆ వాక్యంలో ఉన్న అనుభవాలు నీ జీవిత అనుభవాలుగా ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. క్రైస్తవ విశ్వాసం అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఫిలాసఫీ నేర్చుకొని బోధించే అటువంటి పద్ధతి కాదండి. చూడండి, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు, అద్భుతమైన ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు. బట్ దే ఓన్లీ నో థియరీ. అవన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా చేసేసి ఉంటారు. కానీ దేవుని వాక్యంలో వెన్ యూ అప్లై గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు, ఒక్కొక్క వచనము దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నిజంగా నీ జీవితం ఒక ఎఫెక్టివ్ లైఫ్గా ఉంటుంది. నీ జీవితము ఒక విరువబడిన రొట్టె వలె అనేక మందికి ఆశీర్వాదకరంగా తయారవుతుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఆ క్రింద ఒక్క మాట నేను చదివి ఆ తర్వాత ముగిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆదరిస్తాను. ఐఎమ్ ద గ్రేటెస్ట్ కంఫర్టర్. మీరు ఊహించినంత గొప్ప ఆదరణ ఇస్తాను. ఒక తల్లి ఆదరించినంత గొప్పగా ఆదరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు కింద ఒక చిన్న కండిషన్ పెడుతున్నారండి. దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు కొన్ని కండిషనల్ ప్రామిసెస్, అంటే షరతుతో కూడిన వాగ్దానాలు. ఆ షరతు నువ్వు నెరవేరిస్తేనే వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. అక్కడున్న షరత్ ఏంటి అని ఆలోచిస్తే, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం ఫ్లైట్ ఎక్కి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యెరూషలేంకి వెళ్తే అక్కడ ఆదరణ దొరుకుతుందంటే దట్స్ నాట్ ద కేస్. ఇక్కడ యెరూషలేము అనే మాట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని తేజో మహిమ నిలిచిన స్థలము, దేవుని సన్నిధి నిలిచిన స్థలము, దేవుని ప్రజలందరూ ఏక మనసుతో ఆయనను ఆరాధించడానికి, సేవించడానికి కూడుకునే స్థలము, పరిశుద్ధ స్థలము. దేవుని సంఘము ఏదైతే ఉందో అక్కడ ఆదరణ కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, లోకములో నీకు ఆదరణ దొరకదు. ఒంటరిగా ఉంటే నీకు ఆదరణ దొరకదు. దేవుని సంఘంలో నువ్వు చేర్చబడితే, వెన్ యు బికమ్ వన్ విత్ ద పీపుల్ ఇన్ గాడ్స్ చర్చ్, సంఘంలో ఉన్న దేవుని ప్రజలతో నీవు ఒకటిగా చేయబడినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, దేవుని మందలో ఒక గొర్రెగా నీవు చేర్చబడినప్పుడు, when you are in the church, when you become a part of the church, then you will experience God's comfort. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో దేవుడిచ్చే ఆదరణను నీవు పొందుకుంటావు. బహుశా మీరు అనొచ్చు, ప్రస్తుతానికి మరి మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదండి అని. లాక్డౌన్ తీసివేయగానే ప్లీజ్ కంటిన్యూ టు గో టు చర్చ్, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి లైవ్లోనే చూసుకుంటా కూర్చుందామని అనుకోవద్దు. లోకల్ చర్చెస్కు ఎప్పుడైతే మరి నియమాలు నిబంధనలు ఎప్పుడైతే మారతాయో, ఆ తర్వాత లెట్స్ స్టార్ట్ గోయింగ్ టు ద చర్చెస్ అండ్ లెట్స్ స్టార్ట్ కనెక్టింగ్ విత్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో కనెక్ట్ అవుదాం. ఒకవేళ మందిరానికి వెళ్ళలేకపోయినా వారం మధ్యలో నీకు తెలిసిన తోటి విశ్వాసులను ఫోన్ చేసి పలకరించి, వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ, క్రీస్తు ప్రభు యొక్క కుటుంబంలో, క్రీస్తు ప్రభు యొక్క శరీరములో మనం అంగములుగా ఉన్నామని మనం గుర్తించినప్పుడు మనకు దేవుడు గొప్ప ఆదరణను అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఆదరణ లేకుండా నీవు ఉన్నావా? ఆదరణ లేదు, ఆదరించేవారు లేరు, అమ్మ అని పిలవడానికి నాకెవ్వరూ లేరు, నా కన్నీళ్ళు తుడవడానికి నాకెవ్వరూ లేరు, నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే నన్ను ప్రేమగా దండించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు బుద్ధి చెప్పేవారు ఎవరూ లేరు, అక్కున చేర్చుకునేవారు ఎవరూ లేరు, ఆహారం పెట్టేవారు ఎవరూ లేరు అని ఒకవేళ ఒక తల్లి అందించే ఆదరణను నీ జీవితంలో మిస్ అవుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదని. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. మీ జీవితంలో దేవుడు సమస్తమైన ఆదరణతో, పరిపూర్ణమైన ఆదరణతో మీ హృదయాలను నింపి, ఏ తల్లి ప్రేమ కొరకు, ఆదరణ కొరకు మీరు ఆరాట పడుతున్నారో ఆ తల్లి ప్రేమను, ఆదరణను మీ హృదయాల్లో నింపి మీకు కావలసిన సంతృప్తిని, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఆదరణకరమైన నీ మాటలను బట్టి వందనాలయ్యా. నీ తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసావు. నిజమే ప్రభా, ఒక తల్లి అందించగలిగిన ఆదరణ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదేమో. కానీ ఒక తల్లి ఏ విధంగా బిడ్డను గారవిస్తుందో, ఒక తల్లి ఏ విధంగా బిడ్డను అక్కును చేర్చుకుంటుందో,
అట్టి విధంగా ప్రేమను చూపిస్తానని, ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నావు. నీకు స్తోత్రాలు. ఎంతమంది తమ తల్లులను పోగొట్టుకొని నాయన ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన ఆదరణతో వారి హృదయాలను నింపండి. నీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.